తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతు బంధు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా రాజమహేంద్రవరంలోని కడియం నర్సరీల రైతుల ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రైతు బంధువు హరిత ప్రేమికుడు అయిన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కడియం నర్సరీ రైతు పాలూరి నాని ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని, రైతు బంధువు అయిన కేసీఆర్ పై రైతులు చూపించిన ప్రేమ చాలా అభినందనీయమని అన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా కూడా ప్రజలుగా కలిసిమెలిసి ఉందామని ఉద్యమ సమయం నుండి కేసీఆర్ చెప్పేవారని, ఇప్పుడు అదే విధంగా ఇక్కడి వాతావరణం చూస్తుంటే గుర్తుకు వస్తుందని అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల తమ ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం 280 కోట్ల మొక్కలను నాటడం జరిగిందని, దానివల్ల తెలంగాణ వ్యాప్తంగా 8.3% పచ్చదనం పెరిగిందని అన్నారు.